టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు. సారు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, అదేనండి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలన్నీ కూడా చక్కగా అమలుపరుస్తూ ప్రతి మహిళ, ప్రతి నిరుద్యోగి, ప్రతి తాగుబోతు, ప్రతి ముసలి వాళ్ళ మన్ననలు పొందుతూ వారిస్తున్నటువంటి పథకాలకు సంబరపడిపోయి ఆంధ్రదేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆనందోత్సవాల్లో తేలి మునిగిపోతున్నారు. బాబు గారిని వేణోళ్ళ పొగుడుతున్నారు. బాబు గారు ఎన్నికల్లో ఏమి చెప్పారు ఒక్కసారి విందాం. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. అన్నయ్య, మా అక్కయ్య, మా చెల్లెమ్మ అందరూ కూడా నిన్ను గుర్తు పెట్టుకున్నారు అన్నయ్య. నెలకు 1500 అన్ని పడిపోతున్నా అన్నయ్య. మా అక్కయ్యకి, మా చెల్లెమ్మకి చాలా ధన్యవాదాలు అన్నయ్య. నెలకు 1500 రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది. దీపం పెట్టాను, మీకు అవునా జ్ఞాపకం ఉందా? అక్కలాగా అంటుందన్నయ్య, పెద్ద పట్టించుకోకు. నువ్వు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అవుతారంటదన్నయ్య. మడమ తిప్పవు, మాట తప్పవన్నయ్య. నువ్వు ఎంత గొప్పడు. థ్యాంక్స్ అన్నయ్య. ప్రతి ఇంటికి దీపం ఇచ్చాను, అవునా కదా? సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. అన్నయ్య, నువ్వు మేనిఫెస్టోలో చెప్పిన సిలిండర్ నాకు వచ్చిందన్నయ్య. ఎంత గొప్పడు అన్నయ్య. సిలిండర్ ఏం తెచ్చుకోను అన్నయ్య, పైన నాకేమీ లేదు కదన్నయ్య. నీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అన్నయ్య. ఒక్క సిలిండర్ ఇచ్చావంటే నువ్వు దేవుడు అన్నయ్య. ఎలా మర్చిపోతావన్నయ్య నిన్ను. మా ఆడబిడ్డల జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. అన్నయ్య, బస్ ఎక్కి మా అక్క, మా అమ్మ, చెల్లి అందరూ కూడా టికెట్ లేకుండా వెళ్ళిపోతున్నారు అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. నేను కూడా వెళ్తామంటే నాకు లేదు కదన్నయ్య. మా మమ్మీని, మా అక్క, మా చెల్లి అందరూ జై శివి అని అంటున్నారు అన్నయ్య బస్ ఎక్కి. అంతే అన్నయ్య, టికెట్ లేదు, ఏమి లేదు అన్నయ్య. మా ఆడబిడ్డని మహాశక్తి చేసే బాధ్యత నాది. తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఏది నోటుకొస్తే మాట్లాడకి అన్నయ్య, మా అమ్మ, అక్క, మా చెల్లి నువ్వు ఇచ్చిన మహాశక్తి పథకం వల్ల లావ్ అయిపోయారన్నయ్య. పైకి పెద్ద రాక్షసులాగా అయిపోయారన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. మహాలక్ష్మి పథకం ఇచ్చావన్నయ్య. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మధ్యలన్నయ్య, కూటమి ప్రభుత్వం వస్తానే నాకు ఇప్పటికి 5 నెలలు అయింది కదా అన్నయ్య. 5 మూళ్ళ 15,000 రూపాయలు నాకు అకౌంట్ లో ఇచ్చావన్నయ్య. నిరుద్యోగ భృతి. థ్యాంక్స్ ముసలన్నయ్య. ఎంత తమ్ముళ్ళు? అన్నయ్య, 3,000 అన్నయ్య. నెలకి 5 నెలలకి 3,000 చొప్పున 5 మూళ్ళ 15,000 ఇచ్చావన్నయ్య. మరొకసారి థ్యాంక్స్ అన్నయ్య. ఎంత? 3,000 రూపాయలు ఇస్తా. అన్నయ్య, ఎన్నిసార్లు చెప్పాలన్నయ్య? నెలకు 3,000 అన్నయ్య. ఎలా మర్చిపోతామన్నయ్య? థ్యాంక్స్ అన్నయ్య. ముసలన్నయ్య, మాకేమో నిరుద్యోగ భృతి ఇచ్చావు, మహిళలకు మహాశక్తి ఇచ్చి రాక్షసుల్లాగా చేశావు. మరి రైతులు కూడా ఏదైనా ఇచ్చి రైతులకు కూడా పుణ్యం కట్టుకో అన్నయ్య. రైతులకు ఏమి ఇస్తావన్నయ్య? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. నీ బొందరా, నీ బొంద. అన్నయ్య, రైతులకి ఎంతో సహాయం చేసావంట అన్నయ్య నువ్వు. వారందరూ ఎంతో అయిపోతున్నారన్నయ్య. కోట్లు సంపాదించేసుకుంటున్నారంట అన్నయ్య నీ వల్ల. చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య, ఇంకపోతే మంచి నీరు ఇచ్చావన్నయ్య ఇంటింటికి. ఎంత సంతోషం అన్నయ్య. ఇంతకు ముందు మేము ఏం చేసేవాళ్ళం అన్నయ్య, కొనుక్కొని తాగేవాళ్ళం అన్నయ్య. నువ్వు వచ్చావన్నయ్య మా ఇంట్లో
ఇంట్లో మంచి నీళ్ళు వచ్చేసాయి అన్నయ్య. నీ మేలు ఎలా మర్చిపోతామన్నయ్య, నువ్వు సూపర్ తూపన్నయ్య. ఇంటింటికి మంచినీరు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి మంచినీరు ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆపరాని అప్రాచ్య పరిమాణాలు నువ్వును అన్నయ్య అలాగంటావేంటి అన్నయ్య? మంచినిస్తానంటావు అంటే ఇంతకాలం చెడ్డ చేసావా అన్నయ్య? నువ్వు సూపర్ అన్నయ్య, నువ్వు మంచి చేస్తావని నాకు తెలుసు కదా అన్నయ్య. పేదవారిని ధనికుల్ని చేయడం ఏమైందిరా? ఒరే వెంకట్రామరెడ్డి, ఏమీ కాలేదురా. పేదోళ్ళందరినీ కూడా పెద్ద పెద్ద కోటీశ్వరులు చేసేస్తాడని చెబుతున్నాడు. ఇక్కడ చూడు ఎంతమంది పేదోళ్ళు ఉన్నారో, ఈ పేదోళ్ళందరినీ కూడా కోటీశ్వరులు చేసేస్తాడని చెబుతున్నాడు రా. పోర్ట్ రిచ్, ఇది నా సంకల్పం. ముసలన్నయ్య, పోర్టు రీచ్ అన్నయ్య భలేగుందన్నయ్య టైటిల్. నువ్వు పవన్ కళ్యాణ్ కలిసి ఒక మంచి సినిమా తీయండి అన్నయ్య. అలాగే మీ పుత్రుడిని కూడా పెట్టన్నయ్య, మర్చిపోకు. ఇది నా సంకల్పమే కాదు, ఇది చేసి ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడు ఎవడు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధనికుణ్ణి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. జీవితంలో నువ్వింకా మారవా? మారను. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత ఈ 5 సంవత్సరాల్లో ఇంతవరకు మీరు చూడనటువంటి సమర్థమైన పాలన నేను మీకు ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అన్నయ్య, నువ్వు అలాగంటుంటే మహిళలందరూ భయపడిపోతున్నారు అన్నయ్య. పోర్టు రిచ్ కదన్నయ్య, భయం ఎక్కువైపోతుంది అన్నయ్య. నువ్వు తాగుబోతులు చేసిన మేలు కూడా ఎంతో చాలా బాగుందన్నయ్య. మాత్రమే తమ్ముళ్ళు విస్కీ బ్రాండీ జిన్ను ఏమైనా తాగని తమ్ముళ్ళు 80 రూపాయలు మాత్రమే తమ్ముళ్ళు. బండి మీ ఇంటి వద్దకు వచ్చేసి. ఇప్పుడే మీరు చూశారు మద్యం పైన చెక్ పెట్టాం. అన్నయ్య, నువ్వు మద్యం షాపుల మీద చెక్ అంటున్నావు. చెక్ కాదన్నయ్య, బ్యాంకు చెక్ బుక్ పెట్టి అన్ని నువ్వు దోచుకుంటున్నావు అన్నయ్య. ఇంటింటికి ఒక షాపు పెట్టావు కదన్నయ్య. నువ్వు గ్రేట్ అన్నయ్య, నాకు చాలా సంతోషం అన్నయ్య. ఒకప్పుడు మీరు చూస్తే నాసి రకం మందు వచ్చేది. ముసలన్నయ్య, నీ పుణ్యాన్ని నేను కూడా మద్యం అలవాటు చేసుకున్నానన్నయ్య. ఎంత బాగుంటుందో. 190కి ఇచ్చేస్తున్నావు కదన్నయ్య, నువ్వు గ్రేట్ అన్నయ్య. మీరు పక్కన పోయి కర్ణాటక పోయి మందు తాగేవాళ్ళు. 50 రూపాయలు కొట్టరు, ఏదైనా తాగండి తమలో. ఇప్పుడు ఆ బాధ లేదు. ఇక్కడే స్వేచ్ఛగా తాగే విధంగా ఏదైతే ఉందో నాణ్యమైనది కర్ణాటకలో సమానంగా ఇక్కడ కూడా మద్యం రేట్లు తగ్గించడమే కాకుండా ఎక్కడ కూడా నాసి రకం మంది ఇవ్వకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. మందు బాబులందరూ నిన్ను తిడుతున్నారన్నయ్య. 190 200 చేసావని తిడుతున్నారని. నువ్వేం బాధపడకన్నయ్య. అయినా నువ్వు ఎప్పుడైనా మాట తప్పేవన్నయ్య కదా, నువ్వేమీ బాధపడకే. 50 రూపాయలు కొట్టరు, ఏదైనా తాగండి తమలో. ఈ రోజు మనం చేయగలిగామంటే, ఆ రోజు చేయలేకపోయారంటే దీనికి కారణం లాలూచి. మద్యం తయారీ దగ్గర నుంచి ఎక్కడైనా షాపులో అమ్ముకునే అన్నయ్య, నీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అన్నయ్య. ఇంటింటికి బండి వేసుకొచ్చి నువ్వే స్వయంగా అమ్మేస్తున్నావు. నువ్వు దేవుడితో సమానమయ్యా. నా రాముడి నువ్వే అన్నయ్య. పెట్టి వచ్చిందంతా దోచుకు నాణ్యమైన మద్యం ఇచ్చి ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వ ఆదాయానికి కూడా పెరిగే పరిస్థితి వచ్చింది. ఆ ఆదాయం వస్తే మళ్ళీ ఈ సంక్షేమ కార్యక్రమాలకే ఉపయోగపడతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న? మద్యం దోపిడీకి అడ్డు కట్టేశాం. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం బాబు గారు మహిళలను మోసం చేస్తారు, ముసలోళ్ళను మోసం చేస్తారు, నిరుద్యోగులను మోసం చేశారు. 5 నెలలు దాటిపోయి 6వ నెల కూడా వచ్చింది.
మీరు పీకిందేమీ లేదు. కేవలం మందు బాబులకి ఏదో ఇచ్చామన్నారు. వాళ్ళు కూడా పూర్తి అసంతృప్తితో ఉన్నారు. 80 రూపాయల క్వార్టర్ ఉన్నారు, వాళ్ళు కూడా 200 పెట్టి క్వార్టర్ కొనుక్కొని తాగుతున్నారంట. వాళ్ళు కూడా మిమ్మల్ని నానా దుర్భాషలు ఆడుతున్నారు. అది కూడా వినండి. వెళ్ళి ఒక్కసారి షాపు కాడికి వెళ్ళి ఒక తాగుబోతుని అడిగితే అన్ని చెప్తాడు. ఎందుకయ్యా ఇలాగ మభ్యపెట్టి మోసం చేస్తారు? నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. బాబు గారు, ప్రజలు కూడా బెల్ట్లు ఉన్నాయి, వారు కూడా బెల్ట్లు పెట్టుకొని తిరుగుతున్నారు. మీకే కాదు బెల్ట్ ఉన్నది కాబట్టి వారు కూడా బెల్టులు తీస్తారు. ఆ కాలం అతి సమీపంలో ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది. కాబట్టి మీరు చెప్పిన ఓవర్ యాక్షన్ కాపేసి మీరు ఇంకా వెళ్ళొస్తే నేను కూడా సెలవు పుచ్చుకుంటాను. ఇదండి బాబు గారి లీలలు. అందరికీ నమస్తే, బాయ్.